సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా పేరుగాంచింది చేనేత. స్వదేశీ ఉద్యమానికి నాందిగా నిలిచింది చేనేత. ఖండాంతర ఖ్యాతి గడించింది మన చేనేత. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతకు చేయూత మన రితం తెలుగులో. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటారు. చేనేత కార్మికులు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యం మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత రంగానికి, నేత పనివారికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతీయుల జీవితంతో పెనవేసుకొని భారతీయుల సంస్కృతికి అది అద్దం పడుతోంది. భారతీయ చేనేత కళాకారుల సృజన అద్భుతమైనది. వస్త్రాలు నేయడంలో వారి ప్రతిభ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. 1905లో కలకత్తాలో బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ మరియు లాలా లజపతి రాయ్ నాయకత్వంలో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే చారిత్రాత్మక పిలుపుని కూడా జాతీయ చేనేత దినోత్సవం గుర్తు చేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని తొలిసారిగా 2015లో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ప్రారంభించింది. ప్రభుత్వం అంతర్జాతీయంగా ఇండియా హ్యాండ్లూమ్ చేనేత బ్రాండ్ ఆవిష్కరించడమే కాక సంత్ కబీర్ పేరు మీద చేనేత కళాకారులకి అవార్డును ప్రదానం చేస్తున్నది. భారతదేశంలో దాదాపు 150 చేనేత కేంద్రాలు ఉన్నాయని అంచనా. ఆంధ్ర, ఒడిస్సాల నుంచి నూలు, ఇక్కత్ మరియు జామ్దాని, బనారస్ పట్టు, జరీలు, కంచి, తమిళనాడు పట్టు, గుజరాత్, రాజస్థాన్ టై అండ్ డై, సూరత్ టాచౌ, పంజాబ్ ఫుల్కారీ, బెంగాల్ ఢకై, బాలుచరి సిల్క్, అస్సాం ముంగా సిల్క్, మహేశ్వరి జరీ, పటోలా డిజైన్, చందేరి సిల్క్, పైతానీ సిల్క్, కోటా పేపర్ సిల్క్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, బెంగాల్, టసర్ సిల్క్, ఖాదీ సిల్క్, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్, ఏరీముడి సిల్క్, కాశ్మీర్ పశ్మినా మరియు షాహ్తూష్, పల్చని ఉన్ని, ఈశాన్య రాష్ట్రాల గిరిజన జాతుల రకరకాల చిహ్నాల రంగుల వస్త్రాలు, బీహార్ మధుబని, మహారాష్ట్ర వర్లీ డిజైన్లు, ఇంకా ఎన్నెన్నో వివిధ వర్ణాల సమ్మేళనమే జాతీయ చేనేత. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు. యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన పోచంపల్లి ప్రాంతం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. పోచంపల్లి చీరలు, దుస్తులు ప్రత్యేకించి ఇక్కత్ శైలిలో నేస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి పోచంపల్లి చేనేత. అలాగే గద్వాల్ చీరలు కూడా తెలంగాణకు చెందినవే. ఇక ఏపీకి చెందిన ధర్మవరం పట్టు చీరలు, మంగళగిరి కాటన్ చీరలు, ఉప్పాడ పట్టు చీరలు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. చేనేత కార్మికులు చేతితో బట్టలు నేస్తారు. ఒక చీర నేయాలంటే ఒక నేత కుటుంబం మొత్తం నెలల తరబడి శ్రమించాల్సి వస్తుంది. చేనేత కార్మికులు కష్టపడి పనిచేసినా వారికి తగిన ప్రతిఫలం లేక ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే చేనేత పరిశ్రమ కుంటుపడింది. భారతదేశంలో ఉపయోగించే వస్త్రాల్లో 15% మాత్రమే చేనేత వస్త్రాలు. అటువంటి పరిస్థితిలో నేత కార్మికుల ప్రాముఖ్యత మరియు ప్రతిఫలాన్ని అందించడానికి భారత ప్రభుత్వం 2015 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.